హైదరాబాద్ కోకాపేటలోని ఓ ఐటీ కంపెనీలో ప్రమాదం సంభవించింది. జీఏఆర్ టవర్స్ లో ఓ అపార్ట్మెంట్ లో గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐటీ ఉద్యోగులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 6 ఉద్యోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇది అగ్ని ప్రమాదం కాదని, గ్యాస్ ప్రెజర్ తో ఘటన జరిగిందని నార్సింగ్ ఏసీపీ రమణగౌడ్ తెలిపారు. బిల్డింగ్ లో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు చెప్పారు. No fire accident inside of the building. Only pressure, some pressure mount. అది ఫైర్ ఆఫీసర్స్ వస్తున్నారు, అది చూస్తారు. గాయాలు 5గురికి 6గురికి 5 to 6 మెంబర్స్ అయ్యాయి గాయాలు. అది ఓన్లీ ప్రెషర్ మౌంట్, అంటే ఈ ఫైర్ లేదు లోపల, అంటే ప్రెషర్ తోటి అయినట్టుంది. మైట్ బి గ్యాస్ ప్రెషర్ అయి ఉంటది, ఏదో అయి ఉంటది. దాన్ని మన ఫైర్ ఆఫీసర్ రమ్మని చెప్పాం, వాళ్ళు చూస్తారు. ఇదే బిల్డింగ్ కార్మికులు వాళ్ళ లోపల ఒక హోటల్ కన్స్ట్రక్షన్, అంటే హోటల్ వాళ్ళకి ఇచ్చారు. అంటే చిన్నగా ఉంటది కదా, బిర్యానీ సంథింగ్ ఏదో సంథింగ్ అది. దాంట్లో ఆ ప్రెషర్ మౌంట్ అయింది. అది మనం కూడా ఫైర్ అని అనుకున్నాం ఫస్ట్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే ఏం ఫైర్ ఇన్సిడెంట్ లేదు, ప్రెషర్ తోటి, గ్యాస్ ప్రెషర్ తోటి